ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది ఆయనకి సపోర్టు సాలిడారిటీ ఇవ్వడం కోసమని వచ్చాను. ఆయన రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని రకాలుగాను మంచి లీడర్షిప్ అందించి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగాను ప్రభుత్వాన్ని అవమానకరమైన రీతిలో నడుపుతోంది. హీనాతిహీనంగా తెలుగు జాతిని తీసుకెళ్తుంది. సో ఆ రకంగా ఈ పరిస్థితి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆయన అన్ని రకాలుగాను జనాకర్షణ పొందిన నాయకుడు. సో రాబోయే ఎన్నికల్లో ఆయన అన్ని రకాలుగాను ఘన విజయం సాధించి మంచి పరిపాలన చేస్తాడని ఆశిస్తున్నాను. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో మీరు విజయవాడ నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఆ విషయాన్ని గురించి కూడా చర్చించాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సార్, మీ సోదరుడు కూడా దాసరి బాలవర్ధన్ రాజు కూడా గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రార్థించారు. ఆయన కూడా మీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం చెప్తారా, సపోర్ట్ చేసేట్టు ఆశిస్తున్నాను. త్వరలో మా అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తాం. సుదీర్ఘకాలం మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారితో అసోసియేట్ అయి ఉన్నారు. అంటే దాదాపు 35 సంవత్సరాలు మీరు తెలుగుదేశం పార్టీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం వెనక కారణాలు? నేను ఒక రకంగా 2001, 2002 నుంచి కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నాను. దాసరి బాలవర్ధన్ రావు పార్టీలో కొనసాగారు, కానీ నేను మాత్రం దూరంగానే ఉన్నాను. నేను రాజకీయంగా నాకు ఎప్పుడైతే ఆయన నిరాశపరిచాడో 1999లో 2 సీట్లు ఇస్తానని చెప్పి గన్నవరం అసెంబ్లీ సీటు, విజయవాడ పార్లమెంట్ సీటు నాకు ఇస్తానని చెప్పి అంతకుముందు వాగ్దానం చేసి తప్పాడు. దాంతో నాకు తెలుగుదేశం రాజకీయాలు కొంచెం విరక్తి పొంది నేను దూరంగా ఉండటం జరిగింది. అప్పటి నుంచి నేను పార్టీకి దూరంగానే ఉన్నాను. నేను పార్టీ సభ్యుడిని కూడా కాదు. ఈ రోజున జగన్ ఆయన చేసే మంచి పనులు చూసి, అంటే మంచి పనులు అంటే ఆయన ఎన్నికల వాగ్దానాలు చూసి ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాడు నేను నమ్మకంతో నేను ఆయనకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా ముందు ఆలోచన చేస్తాను. చంద్రబాబు గారు చెప్తున్నారు సార్, పార్టీని అన్ని విధాలా వాడుకుని నన్ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నటువంటి నేతలందరూ కూడా ఇలా పార్టీని విడిచిపెట్టడం బాధాకరమైన అభిప్రాయం. అంటే మీరందరూ ఆయన చంద్రబాబు గారు బాగా వాడుకున్నారా? ఏం వాడుకున్నామో మీ అందరికీ తెలుసు. మేము పార్టీకి 35 ఏళ్ళ నుంచి త్యాగం చేయడం తప్ప ఒక్క పైసా మేము ఎప్పుడు కూడా పార్టీ నుంచి ఆశించింది కానీ పార్టీ ద్వారా మేము సంపాదించింది కానీ ఎప్పుడూ లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడూ రూపాయి మాకు చందా ఇచ్చింది లేదు. ఆయన మూలంగా మేము ఒక పని చేయించుకుందే లేదు, అడిగింది లేదు. పార్టీకి నేను అన్ని రకాలుగాను పార్టీ కష్టకాలంలో నేను ఎన్నో రకాలుగా నేను సహాయం చేశాను. ఆయనకు కూడా పర్సనల్గా పోవడానికి సహాయం చేశాను. ఆయన చీఫ్ మినిస్టర్ అవడానికి కూడా ఏదో రకంగా నేను కొంత కారణం అయ్యాను, ఏ రకంగా కానీ. అట్లాగే నాదెళ్ల భాస్కర్ గారు ఉదంతంలో కూడా నేను అహర్నిశలు 30 రోజులు పార్టీకి చేదోడు వాదనకు ఉంటూ 24 గంటలు రామకృష్ణ స్టూడియోస్లోనే ఉంటూ నా సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. అంతేగాని నేను ఎప్పుడూ కూడా పార్టీ నుంచి ఏమి ఆశించింది కానీ పార్టీ నుంచి లాభం పొందింది కానీ ఎప్పుడూ లేదు. ఒక్క పైసా కూడా తీసుకున్నట్టుగా ఏమన్నా ఆయన ప్రూఫ్ చూస్తే నేను అందుకు సంసిద్ధుడినై ఉంటాను. వైసీపీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం ఆకర్షించింది మీ పార్టీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పడడానికి ప్రధానమైనటువంటి కారణం? ఆయన వాల్యూ సిస్టమ్. ప్రజా పాలనలో కొన్ని విలువలు పాటించాలి. నాకు ఆయన మీద నమ్మకం కుదిరింది. ఎప్పుడూ కూడా ఒక మాట చెప్పి ఇంకో మాట చేయటం కానీ, ఒక వాగ్దానం ఇచ్చి దాన్ని మాట తప్పడం కానీ ఆయన చేయలేనంటే చేయలేని చెప్తున్నాడు. ముందుగానే చేయగలనంటే చేసి చూస్తాడని నమ్మకం ఉంది. అంతేగాని ఈయన చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఒక 100 వాగ్దానాలు చేసి అందులో ఒకటి కూడా నిర్వర్తించకపోవటం ఇటువంటివన్నీ చేసే మనిషి కాదని నేను నమ్ముతున్నాను. నాతో నేను మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అది ఆయన మాటలు కూడా చూస్తున్నాం, చేతలు చూస్తున్నాం, ఆయనకున్న ప్రజాదరణ కూడా చూస్తున్నాం.
సో ఇవన్నీ కూడా తెలుగుదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక ప్రభంజనంలాగా జగన్ గాలి వీస్తుంది. దాంట్లో రేపు 2019 ఎన్నికల్లో ఆయన 100% కోళ్ళు విజయం సాధించడం ఖాయం. ఘన మెజారిటీతో ఆయన ప్రభుత్వం స్థాపిస్తారు. ఒక పారిశ్రామిక అమరావతి లాంటి ప్రాంతాల్లో అభివృద్ధి పరంగా దూసుకుపోతుందని అధికార పార్టీ చెప్తుంది. ఒక పారిశ్రామికవేత్తగా మీరు అక్కడ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అమరావతి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తుంది, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది. ఒక పారిశ్రామికవేత్తగా మీ అభిప్రాయం ఏంటి దాన్ని? నేను అమరావతి వెళ్ళింది లేదు, కానీ పేపర్లో చూస్తూనే ఉన్నాను. బట్ అంతకన్నా కూడా ఇప్పటి వరకు కుంటి నడక నడుస్తుందని నా ఉద్దేశం. కుంటి నడకే నడుస్తుందని చెప్పి, అదే కాకుండా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది. ఇంతకు మించిన అవినీతి, లేకపోతే ఇంత అవినీతి నేను జీవితంలో ఎప్పుడు చూడలే. ప్రతి పనికి 20% 30% బేరాలు ఆడుతున్నట్టుగా నాకు సమాచారం. చాలామంది తెలిసిన వాళ్ళే, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్స్. సో ఈ రకంగా రాష్ట్ర జీడిపిలో 20 నేను అదే క్వశ్చన్ వేస్తున్నాను ఆయన. మీరు ఎక్కడ చెప్పండి? నాకు తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలే బోళంతమని చెప్పారు, పార్టీ కార్యకర్తలు బోళంతమని చెప్పారు. అన్ని రకాల అవినీతి ఇంతవరకు ఎప్పుడు చూడని అవినీతి జరుగుతుందండి ఇక్కడ. మేమే భరించలేకపోతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోపు ఒక ఎంపీ గారు కలిశాడు, తెలుగుదేశం ఎంపీఏ. ఆయనే చెప్పాడు, ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఎమ్మెల్యే 50 నుంచి 100 కోట్ల వరకు సంపాదించుకున్నాడు. ఈ రాబోయే కాలంలో ఇంకెంత సంపాదిస్తారో అని ఆయనే వాయిపోయాడు. సో ఆ రకంగా మీకు తెలుసు, ఈ పూట 100కి 100 వీళ్ళందరూ కూడా ఒక్కోళ్ళు యావరేజ్న 200-300 కోట్లు సంపాదించిన స్థితి అని నా ఉద్దేశం. ఈ రకంగా రాష్ట్రాన్ని దోచుకుని ప్రజలకు ఏం చేయగలము, అది నేను చెప్పేది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారితో సుమారు మీరు 2 గంటల సేపు భేటీ అయ్యారు. ఏ అంశాలు మీ మధ్య చర్చకు వచ్చి మీ డిమాండ్స్ ఏం పెట్టారు, ఆయన ఎటువంటి అష్యూర్ ఇచ్చారు? అవన్నీ మాట్లాడటానికి కూడా కాదు, నేను డిమాండ్లు ఏం పెట్టలేదు. అవన్నీ ఇక్కడ చర్చించే విషయాలు కూడా కాదని నా ఉద్దేశం. పార్టీ విషయాల గురించి ఏ రకంగా ఎట్లా ముందుకెళ్తాం, చర్చకు వచ్చేది పాలన గురించి అన్నీ కూడా అన్నీ మామూలుగా మొత్తం ప్రభుత్వ పాలన వీటన్నిటి గురించి కూడా మాట్లాడాం. చంద్రబాబు గారి పాలనలో ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, అన్ని విషయాల్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరేమంటారు దీనిపై? నేను దాని గురించి కొంత నిజం ఉందని నేను నమ్ముతున్నాను. కొంత హైప్ కూడా ఇస్తారు. ఏంటంటే ఈ మాదే ప్రభుత్వం అన్న ఒక దౌర్జన్యమైన స్థితి తీసుకురావడానికి కూడా కొంత ఆస్కారం ఇస్తుంది. దీన్ని కూడా చంద్రబాబు గారు ఏం ఖండించినట్టుగా నాకేం కానీ అదుపులో పెట్టడం చేశాడని కానీ నేను అనుకోవట్లే. అట్లా సో ఏదో కొంచెం త్వరలో కొంచెం మంచి రోజు చూసుకుని పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. పార్టీలు కంటెస్ట్ చేసినా చెప్పాను, ముందు పార్టీలో చేరుతాను. అదే పార్టీకి మద్దతు.